కక్షిదారుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పి కేసులను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదులు అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై ఏలూరులో చేపట్టిన 1K అవగాహన వాక్ను ఆమె ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 2వ రోజు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమైన 1K అవగాహన వాక్ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కోర్టు నుండి ప్రారంభమైన ఈ వాక్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా వివిధ ప్రాంతాలలో సాగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారుల విలువైన సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా రాజీయోగ్యమైన అన్ని కేసులకు సత్వర పరిష్కారాలు పొందవచ్చునని చెప్పారు. మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదుల నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో పెంపొందించేందుకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కెకెవి బులికృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పిఎస్వి కృష్ణసాయి తేజ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఏంటంటే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 40 మెంబర్స్ 40 లాయర్స్ ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఇనీషియల్గా 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో మధ్యవర్తులకంటూ కొన్ని రూమ్స్ ఉన్నాయండి. అక్కడ వాళ్ళు లిటిగెంట్ పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతారు. వీళ్ళు ఇండిపెండెంట్గా లిటిగెంట్ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా సామరస్యంగా సాల్వ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇది ఎలా అవుతుందంటే ఇద్దరు కూడా విన్నర్స్ అవుతారు. ఒక అతనికి 1 ఎకరమే ఓనర్ అవుతాడు, ఇంకొక ఆయన 3 ఎకరాలకు ఓనర్ అనుకోండి. అప్పుడు వాళ్ళ మధ్యలో ఏవో డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. మొత్తం నాదే అని ఒక అతను అంటారు, అందులో 1 ఎకరం నాదుంది అంటారు. ఈ విధంగా వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసి వాళ్ళ మధ్యలో టర్మ్స్ దీని ప్రకారం ఎలా అయితే ఒప్పుకుంటారంటే, సరే అయితే నా 3 ఎకరాలకి నేను ఓనర్ నన్ను డిక్లేర్ చేయండి అంటారు. రెండో అతను నాకు అభ్యంతరం లేదని రెండో అతను అంటారు. అప్పుడు రెండో అతను 1 ఎకరానికి ఓనర్ అవుతాడు. ఈ విధంగా మధ్యలో సామరస్యం కుదిర్చడానికంటూ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో అంతా రోల్ అంతా కూడా మీడియేటర్స్దే. వాళ్ళ టర్మ్స్కి ఒక పర్టికులర్గా మాకు దీని ప్రకారం మేము ఒప్పుకుంటున్నాం అంటారు కదా, అది మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు వచ్చాక అవార్డు పాస్ చేయడం, సెటిల్మెంట్కి వాళ్ళ దీని ప్రకారం చేస్తామండి. 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఒక వారం పాటు మధ్యవర్తిత్వం గురించి క్యాంపెయిన్ నిర్వహించమన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ మరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు నల్సావారి డైరెక్షన్ ప్రకారం ఈ జిల్లాలో 40 మంది పైచులకు అడ్వకేట్స్కి తర్ఫీదు ఇవ్వడం జరిగిందండి. మరి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క తర్ఫీదుని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మధ్యవర్తిత్వం చేయడానికి అడ్వకేట్స్కి నిపుణులుగా చేయడానికి జరిగింది, నిపుణత్వం చేయడం జరిగింది.